హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. కోట్ల ఆస్తులు మిస్ అయిపోయాయి. ఏంటి ఆ డిమాండ్ దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఒక పెద్ద ఇష్యూ. అదేంటి అంటే మన కళ్ళ ముందు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రికార్డులో లేకుండా పోతున్నాయి. ఎందుకు? ఏంటి? దీని వెనక ఏదైనా సరే పెద్ద స్కామ్ ఉందా అనే విషయాల్లో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఆస్తులు అంటే మనం తెలుసుకోవాలి. దీని గురించి అసలు ఈ వర్క్ ఆస్తులు అంటే ఏంటి అంటే చాలా మందికి తెలియదు. దీన్ని కూడా మనం క్లియర్గా సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, దాన్ని అర్థం చేసుకున్నాం. తర్వాత ఏంటి కోట్ల ఆస్తులు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. సింపుల్గా చెప్పాలంటే ధార్మిక లేకపోతే విద్య ఇంకా ఏదైనా సేవా కార్యక్రమాల కోసం పాత కాలంలో దానం చేసిన భూములు ఉంటాయి కదా, కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి కదా, అవి ఈ ఆస్తులన్నీ కూడా చట్టబద్ధంగా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్లో ఉండాలి. ఇది కబ్జాలు వెళ్ళి ల్యాండ్ ఎవరిదని కబ్జా చేయకుండా ఉండడానికి ఆపేయచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, పోర్టల్ అంతా మూతపడిపోయింది. పెద్ద బ్లండర్ మిస్టేక్ అయింది. అయితే ఆ ఆస్తులన్నీ కూడా రికార్డింగ్ చేయడానికి పెట్టిన ఆన్లైన్ పోర్టల్ సడన్గా మూతపడ్డవి ఇప్పుడు పెద్ద ఇష్యూ. రిజల్ట్ ఏం జరిగింది అంటే లక్షలాది ఆస్తులు, లెక్కలేనని విలువైన భూములు ఇప్పటి వరకు ఎక్కడ రికార్డు కాలేదు. మరి రికార్డు కాకపోతే ఏమవుతుంది? ఏమబ్బా అంటే ఆ ఆస్తులన్నీ ఇప్పుడు మిస్ అయిపోయినట్టే కదా. ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. అయితే ఎవరు ఊరుకున్నా సరే ప్రతిపక్షాలు అయితే ఊరుకో. మరి వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే ఇదంతా చూసిన ప్రతిపక్ష ఎంపీలు ఊరుకోకుండా వెంటనే ప్రభుత్వం గురించి ఈ పోర్టల్ని వెంటనే మళ్ళీ ఓపెన్ చేయండి, ఈ ఆస్తులన్నీ నమోదు చేయడానికి కొంచెం టైం ఇవ్వండి, ఈ టైంని ఎక్స్టెండ్ చేయండి, లేకపోతే ఈ ఆస్తులన్నీ కూడా కబ్జా అవుతాయి అని వాళ్ళు స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఈ భూముల గురించి జరుగుతున్న డిస్కషన్. సో దీని గురించి రకరకాల డిమాండ్లు, చర్యలు, లేకపోతే ఎంతోమంది వచ్చి బయటకు వచ్చి ధర్నాలు చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఫైనల్గా కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఈ నమోదు అనేది జరగకపోతే ఫ్యూచర్లో ఇంకా పెద్ద సమస్యలు వస్తాయి. ఈ పోర్టల్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ప్రభుత్వం ఈ టిపికల్ సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏదైనా ఇస్తుందా? ఇస్తే ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది? ఈ డీటెయిల్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో విషయాలు మేము మీకు షేర్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.